డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన ముమ్మిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. मंत्राल साड़ी लिया। गुरवे सर्वलोकानां विजये भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। कुछ साइड कुंडेयंडी गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। हरः ओम ఒక్కరి సార్ మేడం మేడం ఒకసారి అందరు ఓకే రాని వేసుకుంటారా చిన్నారు జరురా प्रथमं कवेन गर्ते स्वस्त्रीये किञ्चनारे महामर्तं भगवन् चित्रमच्च अभिज्ञानो भगवन्नाथमानां सखे भोजनो कृत्वा अत्यधिष्ठगजाङ्गुलो पुरुष एवेन गुंसर्वो यद्भूतवेदवे सर्वादोषो पुरुषः
భావిస్తున్నాము. 97-98 సమ్మేళనానికి విచ్చేసిన ఈ స్కూలు ఈ దశలో ఉండడానికి కష్టపడి ప్రయత్నం చేసిన మా గురువులందరినీ కూడా స్వాగతిస్తున్నాము. ముందుగా అందరూ చెప్పండి ఉంటారు మన గురువులకు. ముందుగా శ్రీలత వీరిద్దరు సార్లు స్వాగతం పలకాల్సిగా కోరుచున్నాము. ఎస్ రాజు, శ్రీలత వెళ్ళండి. ఇక్కడ శ్రీలత ఇక్కడ నెక్స్ట్ సాంబయ్య సార్ని దీనికి సార్ గారిని పూలు పి నగేష్ లేడు, ఎర్రరాజు లోడరాజు పౌరు లోడరాజు ఇద్దరు నెక్స్ట్ యమరాజు ఎన్ఏ రెడీ ఉండాలి. మురరాజు అదే చూడు శ్రీలత మమత वक्रतुण्डाय गौरीतनयाय धीमहि बालचन्द्राय श्रीगणेशाय వారికి సహకారం అందించిన అప్పటి కోడు లింగం తల్లిదండ్రులు కూడా వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నారు.
ఈ స్కూల్ నిర్మాణానికి సహకరించిన ఓం జ్యోతిరన్నో జ్యోతి ప్రచోదయాత్ జ్యోతి ప్రజ్వలన ముహూర్త సుముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణామత్యంత ఆనుకూల్యతా బలసిద్ధిరస్తు గణానాం త్వా ఉపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతివిశ్వే దశాధనో సరస్వతి దేవి నమః ధ్యానం సమర్పయామి ఆసనం సమర్పయామి పాద్యార్ఘ్యాచమనం సమర్పయామి ఓం జాతవేదసేతు నమామ వాళ్ళిద్దరికి పట్టుకొచ్చింటారు ఇస్తా ఉంటా ముందుగా బ్రహ్మణో వేద అమృతేనావృతాంబురే తస్మై బ్రహ్మచరర్విష్ణుర్దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ మామూలు వాడండి సకల ఇప్పుడు రామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహాదేవాయ నమః ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయో ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వపురో నమః ఒకసారి వాడిగా మీరు 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 కూర్చోండి అలా కొంచెం సైడ్కి ఉండండి కొంచెం బ్యాక్ సార్ ఓకే ఒకసారి వాడండి అన్నా ఓకే అమృతేన వృతాంబురిం తస్మై బ్రహ్మ చ బ్రహ్మా చ ఆయుర్కీర్తిం ప్రజాం దదుః ఓషధయః సంవదంతే సోమేన సహ రాజ్ఞాయ యస్మై కరోతి బ్రాహ్మణస్తదం రాజా ఆరయామసి అన్నా అన్నా ఓకే ఒకసారి వాడండి ఓకే ఓకే ఒకసారి రూట్ పెట్టాలి మీరు అందరుగా మామూలు అన్న ఓకే అట్లా ఉండండి లక్ష్మి లక్ష్మి శ్రీలత ఇప్పుడు వేదిక మీద అవసరం లోకైకదీపాంకుర శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్ర గంగాధర త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియా శుద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మిర్వరలక్ష్మిశ్చ ప్రసన్నా మమ సర్వదా వరాంకుశోపాశపరీతముద్రాం లోకైకదీపాంకుర శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ సరసిజాం వందే ముకుంద ప్రియా శుద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి మహాదేవీ చ విద్మహే బ్రహ్మపత్నైతురీమే తన్నో వాణి ప్రచోదయాత్ ఒకసారి వాడండి సందర్భంలో మేడం ఇక్కడ ప్రభాకర్ సార్ పోతామంటే మేమున్నామంటే అక్కడ మేడం నేనున్నానని చెప్పేసి సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే
त्र्यंबके देवी नारायण नमोस्तुते प्रणो देवी सरस्वती वाजे भूर्वाजदेवते धीनामवत्रेवते सत्त्वमिव तमुनापनन्तो यत्र धीर मनसा वाचमकृत अत्र सगायस्य ज्ञानजानते వాళ్ళు పడ్డం మేము పడం రాగానే మంచిగా పాకిల ఉప్మా తిన్నాం. నెక్స్ట్ తిరుమలేశు. ఓం భద్రం కరుణే విశృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్ర స్థిరైరంగే పుష్ఠవాగుంగస్తనోభిः విజయమదేవ హితం జదాః స్వస్తి న పూషా విష్ణువేదాః స్వస్తి నస్తారుక్ష అరిష్టనేమిః భూస సమయ వెంకట సంపత్. यस्मै करोति ब्राह्मणस्तुकं राजान् पारयामसे सन्त्वा सञ्चामि यजुष प्रजाभाचर्धनं च అన్న కొంచెం బ్యాక్ బాబాయ్ ఒకడే ఒకసారి ఉండండి. ఓకే కొంచెం అనిల్ అయ్యారు, కొండ వేణుగోపాల్ రెడ్డి, తిరుమలేష్. రెడీ ఉండండి. అన్నా వేణుగోపాలరావు సార్ని సన్మానించాల్సిందిగా. గారు ఎన్ని పనులు చేస్తాడు ఇటు సన్మానిస్తాడు ఇటు మాట్లాడదు కదా అన్నా ఒకసారి లేవడండి సార్ ఒకసారి లేవండి. सविता धराप्तात् सविता न सुवत सर्वतः सविता नो रासता दीर्घमायु ఓకే అన్న అన్నా बृहस्पतिर्वरुणो धनमस्नुते ॐ शतं शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिय प्रतिष्ठते మన గురువులను మనం సన్మానించుకున్నాం. మనకు సహకరించిన పెద్దవాళ్ళ పోరు పొందాను, వాళ్ళ దంపతులు సహకరించుకున్నాం. అందరికీ కూడా మనము వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత ఉంటున్నాం. కాబట్టి ఇప్పుడు మనం మన దగ్గర నుండి మన ఫ్రెండ్స్ మనందరం విద్యార్థులం, వాళ్ళ గురువులు కాబట్టి మన దగ్గర నుంచి పరిచయ కార్యక్రమము స్టార్ట్ చేసుకుందాం. అందరికీ 2 నిమిషాలు, ఎవరు కూడా రాలేను అనకూడదు. అందరు రావాలి, తప్పకుండా 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళాలి. ఫస్ట్ పేరు చెప్పుకోవాలి, తర్వాత మన గురించి మాట్లాడి వెళ్ళాలి. మొదటగా పరిచయ కార్యక్రమం చేసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. దాంతో పాటు ఫీలింగ్స్ అని చెప్పాలి. ఇప్పుడు మనం ఏం చేద్దాం సరస్వతి స్తోత్రం చదువుతాం. యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణా వరదండమండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవై సదా పూజితా సామం పాతు సరస్వతీ
సరస్వతి భగవతి నిశేషజాడ్యాపహ. థ్యాంక్ యూ. అందరికి తెలుసు. వేదికను అలంకరించినటువంటి మా గురువులందరికీ నా యొక్క పాదాభివందనాలు. అలాగే ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలకు నా యొక్క నమస్కారాలు. నా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు ఎందుకు అంటున్నానంటే, ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు కొంతమంది ముందుకు వచ్చినందుకు మిగతా వాళ్ళు సపోర్ట్గా ఎక్కడెక్కడ నుండో మనమందరము ఇక్కడికి వచ్చాం కాబట్టి మీ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. నేను ఈ స్కూల్లో ఫస్ట్ నుండి 10th వరకు చదివాను. మామూలుగా 7th వరకు కొంతమంది ఉన్నారు, 10th 8th 9th 10thలో కొంతమంది జాయిన్ అయ్యారు. నేను వచ్చేసి ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత ఇంటర్ చేశాను, డిగ్రీ చేశాను, MBA కంప్లీట్ చేశాను. ప్రజెంట్ నా ఇంటర్ స్టేజ్ నుండి నేను కాకతీయ హై స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. ఇంటర్ స్టేజ్ నుండి టీచర్గా పనిచేయడం ఏంటి అంటే, ఇంటర్ కంప్లీట్లో మా నాన్న చనిపోయారు. అప్పుడు మా అమ్మకి సపోర్ట్గా ఉందామని నేను డిగ్రీ చేసుకుంటూ పార్ట్ టైంగా టీచర్గా జాయిన్ అయ్యాను. అప్పటి నుండి 2002 నుండి 2025 వరకు ప్రజెంట్ మొన్న లాస్ట్ ఏప్రిల్ వరకు కూడా నేను స్కూల్లో పనిచేస్తాను, ఇంకా కంటిన్యూ అవుతాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను స్కూల్లో ఉన్నప్పుడు ఇంత మామూలుగా ఇలా లేను, మీ అందరికి తెలుసు. చాలా సెన్సిటివ్గా సిన్సియర్గా ఉండేదాన్ని. ఇప్పుడేంటి ఇలా ఉంటుందంటే రీజన్ వచ్చేసి ఈ ఫీల్డ్ టీచర్ ఫీల్డ్ అనేది ఫస్ట్లో నేను ఇంటర్లో చేసినప్పుడు కూడా స్కూల్కు వెళ్ళానా వచ్చానా అన్నట్టుగానే ఉన్నాను. తర్వాత నా 5 years తర్వాత నా మ్యారేజ్ తర్వాత అప్పుడు సెయింట్ థామస్ స్కూల్లో ఫ్లోర్ ఇన్ఛార్జిగా పనిచేసినప్పుడు చాలా పేరెంట్స్తో మాట్లాడడానికైనా పిల్లలతో మాట్లాడడానికి చాలా భయం అనిపించేది. అప్పుడు మా హస్బెండ్ పిఆర్లో మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నారు. తను వచ్చేసి MBA BEd MSc కంప్లీట్ చేశాడు. ఇంకా మనకి ఇన్ని రోజులు ఇంత దూరం మామూలుగా మనం 10th అయిపోయిన తర్వాత ఈ గ్యాప్ రావడానికి కారణం ఏంటిదంటే, మన మధ్యలో కమ్యూనికేషన్ అనేది లేకపోవడం. ఎందుకు లేదు అని అంటే అనగానే హరే రామ హరే కృష్ణ గుర్తొస్తుంది. తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ పాండురంగ సార్ లేరు, కానీ తను స్టార్టింగ్ డే వచ్చిన రోజు నన్ను 17 టేబుల్ అడిగాడు. నేను చెప్పలేదు, మామూలుగా మనకు 10 tables వరకు రావడమే కష్టం కదా, మరీ రావడంతో 17 టేబుల్ అడిగేసరికి రాలేదు. ఒక్కటే వీకాడు చెంప మీద, అది ఇప్పటికీ గుర్తుంది. తర్వాత ఇక లేనటువంటి మన పూలదేవి టీచర్ కూడా తెలుసు, ఏమిటి కొట్టకపోతుండే తను, చెంపలకి వెళ్ళిందంటే అది మొత్తం రెడ్డిగా అయిపోయేంత వరకు వదిలేసేది కాకపోతుండే. తర్వాత దామోదర్ రెడ్డి సార్ వచ్చేసి తనేం చేసేవాడు, క్వశ్చన్స్ అడిగేవాడు, ఆన్సర్ చెప్పినా కూడా రాని ఆన్సర్ చెప్పేంత వరకు ఆ క్వశ్చన్ అడిగి కొడుతూనే ఉండేవాడు. మేడం చాలా కొట్టేవాడు. తర్వాత కిషన్ రావు సార్ కూడా ఇక్కడ మన మధ్యలో లేరు. తను కూడా పెద్ద స్టిక్ తీసుకొచ్చేవాడు, ఒకటే దెబ్బ ఆ టేబుల్ మీద కొట్టామంటే సెటరేట్ అయ్యేవాళ్ళం క్లాస్ లో పిల్లలమంతా మనమంతా కూడా. తర్వాత నెక్స్ట్ త్రివేణి మేడం వచ్చేసి అప్పుడు ఆ మేడంని చూస్తే ఈ మేడం ఇవాళ ఏ సారీ కట్టుకొస్తారా, ఎలా రెడీ అయ్యి వస్తారా, నేనైతే అదే చూసేదాన్ని. నేను అదే అబ్జర్వ్ చేశాను. తర్వాత సాంబే సార్ వచ్చేసి చాలా అసలు ప్రేమగా, అంటే సార్కి అసలు భయం ఉండేది. మనకి ఏంటిదంటే ఆ సార్ ఎంత అల్లరి చేసినా కూడా ఏం కొట్టాడు మనల్ని అన్న ఫీలింగ్ తోటి పాపం ఎంత గోలు చేసినా కూడా సార్ భరించేవాడు. మన అల్లరిని కూడా అల్లరిని మొత్తం భరించి ఎంత కోపం తెప్పించినా కూడా చాలా కూల్ గా ఉంటూ మన అందరినీ సంధాయించేవాడు తప్ప అస్సలు కొట్టకపోతుండే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి రమ్మ సార్, తర్వాత మాత్రం నోట్ చేసుకోవడం కష్టం ఉండేది. తర్వాత నెక్స్ట్ మేడం అన్న టెస్ట్ పెడతా, క్వశ్చన్స్ చదువుకోండి నాన్న అంటే బాగా ప్రిపేర్ అయ్యేదాన్ని మస్తు. నేను రేపు అడుగుతాను మేడం కానీ సార్ కానీ అడుగుతారని చెప్పేసి చాలా చదువుకునేదాన్ని. తర్వాత నెక్స్ట్ డే వచ్చిన తర్వాత క్వశ్చన్ వస్తే మైండ్ లో ఆన్సర్ ఉండేది, చెప్పాలంటే భయం ఉండేది. దానివల్ల ఆన్సర్ చెప్పలేక చాలా దెబ్బలు తిన్నాము. నేను మొత్తం యావరేజ్ స్టూడెంట్ కాదు, బిలో యావరేజ్నే. కానీ కాకపోతే ఈ ఫీల్డ్ అంటే ఇప్పుడు గౌరవం పెరుగుతుంది. జ్యోతి రావాల్సిందిగా కోరుతున్నాం. మీ ఫీలింగ్స్ మరీ ముఖ్యంగా
తర్వాత చేద్దాం. మమత సరే చెప్పండి, బాగా మాట్లాడింది, టీచర్ అయింది కదా, అందుకే బాగానే మాట్లాడింది. ఓకే నెక్స్ట్ ఇప్పుడు జ్యోతి వేదికను అలంకరించిన మా గురువులందరికీ ఫస్ట్ పాదాభివందనాలు. నాతోటి చదువుకున్న నా మిత్రులందరికీ నమస్కారం. ఇన్ని సంవత్సరాల తర్వాత ఒకే వేదిక మీదకి కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. కానీ ఇందులో కొందరు రాకపోవడం కూడా బాధగా ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత కలుసుకున్నాం కాబట్టి అందరూ ఒకే వేదిక దగ్గరికి ఏ పనులున్నా రావాలి అని గ్రూప్లో మెసేజ్ చేశారు. కొందరు పనులు వదిలిపెట్టుకొని వచ్చినందుకు అందరికీ ధన్యవాదములు. నాకు అంత పెద్దగా మాట్లాడరాదు, ఫస్ట్ నాకు భయం అవుతుంది. నేనేమన్నా తప్పుగా మాట్లాడితే మా గురువుల ముందు నన్ను క్షమించగలరు. నేను ఒక అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను. నాకు 2 ఆడపిల్లలు. మా పెద్ద పాపది బీటెక్ అయిపోయింది, మొన్ననే ఫిబ్రవరిలో మ్యారేజ్ చేసిన. మా చిన్న పాప బీఎస్సీ అగ్రికల్చర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, ఎస్ఆర్ కాలేజ్, ఎస్ఆర్ యూనివర్సిటీ. మా ఆయన వన విజ్ఞానంలో చేస్తాడు. నాకు ఒక అదృష్టం ఏమిటంటే మా అమ్మ వాళ్ళది ఈ ఊరే, అత్తగారి ఈ ఊరే, చదువుకున్నది ఈ ఊరే. నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నా పుట్టినప్పటి నుంచి. నేను గవర్నమెంట్గానే పనిచేస్తానా. ఆడపిల్ల అని నన్ను గవర్నమెంట్ స్కూల్లోనే పంపించిళ్ళు. మా తమ్మునేమో ప్రైవేట్ స్కూల్కి పంపించిళ్ళు. గవర్నమెంట్ స్కూల్లోనే పంపించిళ్ళు. ఈ ఆడపిల్ల ఏం చదువుతుంది ఏంది, ఇది గవర్నమెంట్ స్కూల్కి పోనైతే మా కొడుకు అయితే మంచిగా ప్రైవేట్ స్కూల్లో చదివి నౌకరీ చేస్తాడు అనుకున్నాడు. కానీ రివర్స్ అయింది. ఇప్పుడు నేనే జాబ్ చేస్తానా, నువ్వు తమ్ముడే ప్రైవేట్గా చేస్తాడు. నాకు ఎంత అదృష్టం అంటే మా పెద్ద సారు ప్రభాకర్ రెడ్డి సారు హరే రామ హరే కృష్ణ 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 హరే హరే అనేది. అబ్బో ఈ సార్ వచ్చింది ఇంగ్లీష్ ఎక్కడ అడుగుతాడో అని మస్తు భయం అయ్యేది. ఇంగ్లీష్ అస్సలకి రాకపోయేది. ఈ సార్ వస్తే ఏమైనా ప్రజెంటేజ్ పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ అనేసరికి టైం అయిపోయేది, సార్ పోయేది అమ్మయ్య అనుకునేది. కానీ కాకపోతే ఇంగ్లీష్లో కూరున్నాం కాబట్టి కొంచెం ఇంకా పైకి ఎదగలేదు. నాకు అందరికంటే మన క్లాస్లో నాకే ఫస్ట్ మ్యారేజ్ అయింది. 8th క్లాసులోనే పెళ్ళయింది. 8th క్లాస్లో పెళ్ళైనప్పుడు బాగా ఏడ్చిన. పెళ్ళంటే సంతోషం ఉండే, కొత్త బట్టలు, ఒక కార్లో తిరగచ్చు అనుకున్నా. కానీ పెళ్ళైన తర్వాత అమ్మో పెళ్ళ అనిపించింది. కానీ నేను 9th ఒకటే స్కూల్కి వచ్చిన. స్కూల్ టీచర్ ఇక్కడ లేదు మన మధ్యలో. కానీ నేను 10th స్కూల్కి రావడానికి మా పేరెంట్స్ ఎవరు ఒప్పుకోలేరు. ఆ టీచర్ మా ఇంటికి వచ్చి మా నాన్న దగ్గరికి వచ్చి, పాపం ఆడపిల్ల చదువుకుంటుంది, మంచిగా చదువుతుంది, ఆమె చదివిపిల్లంటే ప్రభాకర్ రెడ్డి సారు కనీసం ఎగ్జామ్స్ అన్నా రాయించాలంటే ఫీజు కట్టి ఎగ్జామ్ రాసి నేను ఇంటర్ ఓపెన్ చేసిన, డిగ్రీ ఓపెన్ చేసిన, ఎంఏ ఓపెన్ చేసిన, సోషాలజీ అన్నీ నా ఓపెనే. ఏం చేయలేదు. ఒక మాటలా సారే తీసుకుంటే బాగుంది అనిపించేదా? క్లాసు మొత్తం సారే అట్లా ఏం అనిపించలేదు సార్. ఎందుకంటే భయం ఉండాలి, భయం లేకుండా అంటే ఫ్రెండ్ లాగా ఉండేది సారు. ఫ్రెండ్స్ లాగుండి చెప్పేది. అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి సార్. అమ్మ సార్ వస్తానంటే మన గోడల చాటు దాచుకునేది. ఇప్పుడు పిల్లలు ఏంది మేడం ఏంది అని మాట్లాడతారు. పిల్లలకు టీచర్ అంటే భయం లేకుండా పోయింది. కానీ ఆడుతూ పాడుతూ చదివి చెప్పాలని గవర్నమెంట్ రూల్. కానీ అట్లా చెప్తే అసలు పిల్లలు అందరూ వచ్చి కనీసం వాళ్ళ పేరు, వాళ్ళ భర్త పేరు, వాళ్ళ పిల్లలు, వాళ్ళు ఏం చదువుకుంటున్నారు, ఏం చేస్తున్నారు కనీసం అలాగే చెప్పి వెళ్ళండి. ఓకే. ఈ వెంకటలక్ష్మి వచ్చి ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిన కోరుకుంటున్నాం. వెంకటలక్ష్మి, మా ఆయన పేరు రాములు. నాకు 2 కుమారులు. పెద్దోడి పేరు రాకేష్, చిన్న పేరు సాగరు. పెద్ద ఆయన బీటెక్ చేసిండు, జాబ్ చేస్తుండు. చిన్న ఆయన డిగ్రీ పూర్తి చేస్తుండు ఇప్పుడే. ఆ గురువులందరికీ నమస్కారం.
ధన్యవాదాలు. మా మిత్రులందరికీ నెక్స్ట్ లత సేమ్ తొందరగా వచ్చి క్లాస్లో ఉన్నప్పుడు బాగా అల్లరి చేసేది. సీలు బయట పెట్టుకో, సీలు బయట పెట్టు అలాగా మేడం. అందరికీ నమస్కారం. ఈ వేదిక పైన కూర్చున్న ప్రతి ఒక్కసారికి నా యొక్క ధన్యవాదాలు. మా మిత్రులందరికీ నా ధన్యవాదాలు. నా పేరు శ్రీలత, మా ఆయన పేరు మధు. నాకు 2 పాపలు, ఒక కొడుకు, ఒక అమ్మాయి పెళ్ళయింది, నాకు ఒక మనవడు. మన క్లాసుల్లో ఫస్ట్ నేనే అమ్మమ్మనైనాను. అమ్మమ్మ పోస్ట్ నాకు వచ్చింది. అందరికీ నమస్కారం సార్. నేను ఇంకేం మాట్లాడను, నేను అమ్మమ్మనైనాను. మేడం మేడం కొంచెం ముందు రండి. థ్యాంక్ యూ. మాధవి. నా నమస్కారము. గురువులందరికీ నా నమస్కారము. నాతోటి చదువుకున్న అందరికీ నమస్కారం. ఏమన్నా తప్పులున్నాయి మనల్ని క్షమించండి. నాకేందంటే ఫస్ట్ 7th వరకు చదివా. నేను ఇక్కడ చదివినాక ఏమైందంటే 8th వరకు చదివా. కొన్ని కారణాల వల్ల మా ఇంట్లో పరిస్థితి కొంచెం మంచిగా లేకపోయింటే మా నాన్న చదువు ఆపేసిండు నన్ను. నాకు వద్దు, నాకు ఒక కొడుకే చదువుతాడు, నువ్వు వద్దని బంద్ చేసిండు. బంద్ చేసినాక ప్రభాకర్ రెడ్డి సార్ వచ్చి, వెంకన్న నువ్వు మీ పాపను ఎందుకు చదివించట్లేదు, నువ్వు ఎందుకు ఆడపిల్లని అట్లా చేస్తున్నావు ఎందుకని వచ్చి మస్తు గొడవ పెట్టి తీసుకొచ్చి స్కూల్లో జాయిన్ చేయించుకున్నాడు. సారే జాయిన్ చేయించిండు. 10th ఎగ్జామ్ కూడా 10thలో పంపించకపోతే కూడా మా నాన్న వద్దు, నువ్వు మా వ్యవసాయం చేయాలి, నీకు చదువద్దు, ఏదద్దు, ఆడపిల్లవని మా నాన్న చెప్పి పంపించే అస్సలు బంద్ చేయించిండు నన్ను స్కూల్కి. సార్ తీసుకొచ్చి నన్ను ఎగ్జామ్ రాపిచ్చిండు. ఎగ్జామ్ రాపిస్తే ఆ టెన్షన్లో నేను ఒకటి ఫెయిల్ అయిపోతే ధర్మసార్లు మాకు మండలంలో పడ్డది. అది నేను చదువుకోలే. లాస్ట్ ఎగ్జామ్ ఫీజు కట్టి నేను సంవత్సరం అంతా చదివిన. రాజసార్ దగ్గర ట్యూషన్ నేర్పించుకున్నా. పాండరావు సార్ దగ్గర ట్యూషన్కి వెళ్ళాను నేను. వాళ్ళ ద్వారా నేను ఎగ్జామ్ రాసిన. మళ్ళీ బాబాయ్ కూడా నాకు రాసారు కూడా ఒకటి ఫెయిల్ అయితే కూడా మళ్ళీ తీసుకెళ్ళి రాపించినాక కూడా నేను రాలే. ఏంటంటే నాకు నా ఫ్యూచర్ మంచిగా లేదు. నా చిన్నతనాన నాకు ఫ్యూచర్ ఖరాబ్ చేసింది మా నాన్న చాలా. చేసినాక తర్వాత ఏమైంది, నాకు పెళ్ళి అయిపోయినాక నాకు భర్త కూడా మంచి భర్త దొరకలే. అత్తగారు కూడా చాలా మంచిగా దొరకలే. మా నాన్న మంచిగా చూసి నాకు ఇయ్యలే. తర్వాత ఏమైందంటే నేను టైలరింగ్ నేర్చుకున్నా. 10th అయిపోయిన టైలరింగ్ నేర్చుకున్నా. పెళ్ళి అయిపోయింది. మంచి భర్త వస్తాడు అనుకున్నా కానీ రాకుండా నా పాప పుట్టేసినాక 2 years దాకా నన్ను తీసుకెళ్ళలేక నా పాప నేను చదివించుకోవాలని ఇప్పటి వరకు కూడా నా పిల్లల్ని కష్టపడకుండా, నా భర్త కూడా ఏం పని చేయకపోయినా నేను సాధుదాన ఆయన నెలకు 30,000 సంపాదించి వర్క్ చేసుకుంటా. నా పిల్లలను కూడా పెద్ద పాపని పీజీ చేస్తున్నా. ఇంగ్లీష్ మీడియం నెలకు 1,80,000 దాకా నేను కష్టపడకుండా నా పిల్లలను చదివించుకుంటున్నా. చిన్న పాప కూడా 7th చదువుతుంది. మా సార్ల వల్ల నేను అది చేస్తున్నా సార్. నేను ఆడపిల్లని చదివిలే మా నాన్న. నా పిల్లలను నేను చదివిస్తున్నా. నాకు 2 అమ్మాయిలు. మా ఆయన పేరు భాస్కర్. ఆయన ఏం పని చేయడు, ఇంట్లోనే ఉంటాడు. నేను ఒక వర్క్ చేసుకుంటా, నేను పిల్లలను పోషించుకుంటూ ఉంటాను. నాదేమైనా తప్పు ఉంటే క్షమించండి. అమ్మ మాధవి, ఇది నేను చేసినది ఎందరో మహిళలకు స్ఫూర్తి. ఈ స్ఫూర్తిని నిన్ను చూసి ఇంకా ఎంతో మంది మహిళలు దాన్ని కొనసాగిస్తారు. ఇది తప్పు కానే కాదు. లక్ష్మి నెక్స్ట్. అమ్మా 3 years మంచి అనుకోరా మొత్తం తీసుకురమ్మన్నప్పుడు కానీ. ఓకే మేడం. ఈ వేదికను అలంకరించిన మా గురువులందరికీ నా యొక్క పాదాభివందనము. మా మిత్రులందరికీ నా యొక్క కృతజ్ఞత. నా పేరు ఏ వెంకట లక్ష్మి.
నేను ఇక్కడ 10th క్లాస్ వరకు చదువుకున్నాను. 10th అయిపోయిన తర్వాత కూడా మా అమ్మ నాన్న నన్ను చదివియన్నని ప్రభాకర్ రెడ్డి సార్ కూడా చాలా చెప్పారు మా అమ్మ నాన్నకు, నీకు వెళ్ళకపోతే మా ఇంటికి కూడా పంపియండి, నేనైనా చదివిస్తాను అని చెప్పింది ప్రభాకర్ రెడ్డి సారు మమ్మల్ని. అయినా అప్పుడు తెలియకుండా చిన్నతనము కాబట్టి మా అమ్మ నాన్న చెప్పిన మాట విని నాకు 10th క్లాస్ అయిపోగానే మ్యారేజ్ చేసిళ్ళు. నాకు ఒక బాబు పుట్టాడు. మా బాబు సంవత్సరంన్నర అయిపోగానే వాళ్ళ నాన్న చనిపోయిండు. అప్పటి నుండి నేను మా అమ్మ నాన్నతోనే ఇక్కడనే వాళ్ళను చూసుకుంటూ ఇక్కడే ఉంటున్నాను. నేను చదువుకున్నప్పుడు కూడా సాంబయ్య సార్ వాళ్ళు మా ఇంటి ముందు కిరాయికి ఉండి నాకు ప్రతి ఒక్క చదువు కానీ ఏదైనా మాకు ఆ సార్ దగ్గరనే నేర్చుకొని 24 గంటలు నేను సార్ వాళ్ళ ఇంట్లోనే ఉండేది. ఇవన్నీ చేసినా కూడా మా అమ్మ నాన్న కూడా 10th సర్టిఫికెట్లు కావాలంటే ప్రభాకర్ రెడ్డి సారు మా అమ్మకు డబ్బులు తీసుకోకుండా ఇచ్చిర్లని సార్ను రోజుకొకసారి అయినా మా అమ్మ వాళ్ళు గుర్తు చేసేవాళ్ళు. ఇక్కడ చదువుకున్నంత ఎంజాయ్ తనము మీ అందరితో ఉన్నంత జీవితము నాకు పెళ్ళైన తర్వాత లేదు. చనిపోయిన ఆయన ఇక్కడ చదువుకున్న తర్వాత మ్యారేజ్ అవ్వడంతోనే నాకు అన్ని కష్టాలే వచ్చినాయి. ఈ మధ్యనే మొన్న కూడా మా అమ్మ చనిపోయింది. నేను ఈ పార్టీ ఇక్కడ సమావేశాన్ని ఎంతో సంతోషంగా జరుపుకోవాలని అనుకున్నాను మీ అందరితో. మా అమ్మ చనిపోవడం నేను ఇక్కడ థ్యాంక్ యూ. వాళ్ళ అమ్మ చనిపోయింది కాబట్టి వస్తుందో రాదో అని అనుకున్నాం సార్. లాస్ట్కి ఎల్లయ్య ఇంటికి నాకు పోయి తీసుకొచ్చాడు కాబట్టి అందరం కలవాలని. ఓకే, ఇప్పుడు లైన్ మిస్ అయితా అందరూ కోఆపరేట్ చేయాలి. లైన్ మిస్ అవుతుంది మళ్ళా. ఎస్ మన్యంపల్లి జగత్ బాబు విలనా? నువ్వు విలనే, హీరో గారు ఇక్కడ. వేదికను అలంకరించిన మా గురువులు అందరికీ నా పాదాభివందనాలు. మరియు ఒక కుటుంబం తన కొడుకును కోల్పోతే మనం ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు వాళ్ళకి ఎంత సన్మానం చేసినా ఏది చేసినా తక్కువే. వాళ్ళ త్యాగ ఫలం ఈరోజు మన ఊళ్ళో మన పిల్లలు మన స్కూల్లో 10వ తరగతి వరకు చదువుకునే పరిస్థితి కల్పించిందంటే ఆ దంపతులకు థ్యాంక్ యూ. ఇంకొకటి, ఈరోజు మనం ఇంత సంతోషంగా ఉంటున్నామంటే బయట దేశంలో పాకిస్తాన్ నుంచి మా దగ్గర యుద్ధంలో వీరమరణం పొందిన మన అమరవీరులకు జవాన్లకు ఒక్క 2 నిమిషాలు, ఒక్క 2 సెకండ్ తెలుసు. స్కూల్ ప్రతిసారి నీ ఏంటండి. ఈ స్కూల్లో ప్రతి అణువణువు ఆడుకున్నాం, పాడుకున్నాం. ఒక్కో పిల్లర్ ఇక్కడ ఈ స్కూలు నిర్మాణంలో జరుగుతున్నప్పుడు అందరం ఉన్నాం. మన పేరెంట్స్ కష్టపడ్డారు, మనం చదివిపించారు. ఎంతో మంచిగా చెప్పట్లే. ఓకే, మన అప్పుడున్న చిన్నప్పుడు ఉన్న వాళ్ళకు ఇప్పటికీ ఏంటిదా ఓకే, థ్యాంక్ యూ. నేను ఎంఎస్సి బిఎడ్ చదువుకున్నాను. మా భార్య పేరు శిరీష, నాకు 2 పిల్లలు. పాప పేరు వాత్సల్య, బాబు పేరు ఆదిత్య. పాప ఇప్పుడు 10th క్లాసు, బాబు ఇప్పుడు 9th క్లాస్ చదువుతుంది ఇప్పుడు ఈ ఇయర్ నుంచి. నేను ప్రజెంట్ కపిల్ చిట్ ఫండ్స్లో గన్పూర్ బ్రాంచ్ మేనేజర్గా చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఏంటి కళ్యాణ లక్ష్మికి సంబంధించి ఫొటోస్ బాబాయ్ అన్న కొంచెం కిందికి పడు సార్, మీరు కొంచెం
వేముల రవికుమార్. అందరూ రావాల్సిందే, అందరూ మాట్లాడాల్సిందే. ముందుగా వేదిక అలంకరించిన గురువులందరికీ నమస్కారం. నా పేరు వేముల రవికుమార్. ఇవాళ క్లాస్మేట్ అందరూ అంతా సంతోషంగా ఉన్నాం. అందరం కలవడం వల్ల కొందరు రాకుండా బాధగా ఉన్నది. నాకు పిల్లలు 2 పాపలు. మా భార్య పేరు సంధ్య. నేను వ్యవసాయం చేసుకుంటున్నాను. సంతోషంగా అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఇంకా వేదిక అవి ఎక్కువ కొంచెం కింది పను పడుకో. ఓకే. కీసర సర్పంచ్, మొట్టమొదటి సర్పంచ్ మునిమనవాడు. ఓకే. తొండమనాలి సార్. అంటే అది పిల్లితో కలుపుకున్న పులి. పిల్లి తోలు ఉంటుంది, లోపల మాత్రం పులి. అదే